నామాన మీ అందరికీ వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప. పిల్లారా, యేసుక్రీస్తు రక్తంతో విమోచించి ఆత్మ సంబంధులుగా మనమందరము ఈ ఉదయకాలం నా దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన పాద సన్నిధిలో కూర్చుంది దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మనము కొద్దిసేపు ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన తండ్రి, పరిశుద్ధ ఆదివారం రోజు నాయన తండ్రి ఈ వాక్య పరిచర్య చేయుతుండగా తండ్రి, ఈ దాసులైన నన్ను, ఏ యోగ్యత లేని నన్ను ముట్టుము నాయన తండ్రి. నాయన తండ్రి, నీ వాక్శక్తి, నీ వాక్శుద్ధి నాకు అనుగ్రహించి నేను చెప్పే మాటలు నాయన తండ్రి అవి నా మాటలు కాకుండా మీరే పలుకుతున్న మాటలుగా మా హృదయాల్లో అవి దిగి తద్వారా నాయన తండ్రి మేము నీలో మార్పు చెంది నేను ప్రేమించే బిడ్డలుగా మేము ఎదుగులాగున ఈ కృప మా మీద ఉంచి కాపాడమని యేసుక్రీస్తు నామములో తండ్రి దేవుణ్ణి అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు కొత్త నిబంధన కాకుండా పాత నిబంధన నుంచి ఒక వాక్యము తీసుకున్నాను నేను. నా కొత్త నిబంధనలో ఉన్న సారాంశము వాక్యము మన బ్రదర్ ఎక్స్పర్ట్ ఇది. నేనేదో మా మిడిమిడి జ్ఞానంతో పాత నిబంధనలో కొంచెం స్టోరీస్ లాగా ఉంటాయి, కథల్లాగా ఉంటాయి. దానివల్ల మనము దాంట్లో ఉన్న నిగూఢ అర్థాలు మనం నేర్చుకోవచ్చు. అందుకే పరిశుద్ధైన పౌలు మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో పాత నిబంధన పాఠాలు మనకు బుద్ధి కలుగుటకై దేవుడు రాయించాడు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈరోజు మనము ఒక అందరికీ తెలిసిన వ్యక్తి, గొప్ప భక్తుడు, గొప్ప మేధావి, గొప్ప జ్ఞాని అయిన సొలొమోను గురించి మనము ధ్యానించుకుందాం. సొలొమోను అంటే తెలియని వ్యక్తి బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, దూరంలో వింటున్న ఫేస్బుక్లో, యూట్యూబ్లో వింటున్న వారిలో కానీ ఎవరు ఉండరని నేను అనుకోను. ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు, దేవుని చేత మెండుగా ఆశీర్వదింపబడిన వ్యక్తి సొలొమోను భక్తుడు. ఈ సొలొమోను గురించి ఈరోజు మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మొత్తం ఇశ్రాయేలీ దేశంలో ఏలిన రాజులు 42 మంది రాజులు. టోటల్ 42 కింగ్స్ దే reigned ఇస్రాయేల్. ఈ 42 మంది రాజులు అందరూ మంచివారేనా అంటే కాదు. ముప్పై 32 మంది మంచి రాజులు, 32 మంది చెడ్డ రాజులు, మిగతా వాళ్ళు మంచి రాజులు. మన తెలంగాణ భాషలో 32 మంది బద్మాషులు, మిగతా వాళ్ళు మంచివాళ్ళు. ఇస్రాయేల్ కంబైన్డ్ దేశం అంటే సమిష్టి దేశము, సంయుక్త దేశము. 12 గోత్రాలు ఇస్రాయేల్లో. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇది ఎట్లొచ్చినాయి 12 గోత్రాలు అంటే, యాకోబుకు 12 మంది కుమారులు, ఆ 12 మంది గోత్రకర్తలు, ఒక్కొక్కరు ఒక గోత్రకర్త. 12 గోత్రాలు కలిసి మెలిసి ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించుకొని దేవుని చేత ఐగుప్తు దాస్యం నుండి నడిపింపబడి
కనానుకు చేర్చబడి వీరు ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు హూ ఇస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇస్రాయల్? యంగ్స్టర్స్ త్వర ఉండాలా మీరు? సౌలు మొదటి మంచి రాజు, దావీదు మొదటి చెడ్డ రాజు సౌలు. ఇశ్రాయేలీయులు ముగ్గురు రాజులు ఏకధాటిగా 40 సంవత్సరాలు పాలించారు. Out of 42 kings, 3 kings ruled Israel for 40 years each. సౌలు 40 సంవత్సరాలు, సౌలు తర్వాత రాజైన దావీదు 40 సంవత్సరాలు, దావీదు తర్వాత రాజైన సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పాలించారు. సొలొమోను తర్వాత సొలొమోను కొడుకైన రెహబాము రాజ్యానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది. మన ఆంధ్రదేశము, తెలంగాణ, ఆంధ్ర ఎట్లా చీలిపోయిందో ఇశ్రాయేలు రాజ్యము రెహబాము కాలంలో, రెహబాము ఎవరు రెహబాము? సొలొమోను కొడుకు. ఆయన కాలంలో 2 గోత్రాలు, బెన్యామీను గోత్రము, యూదా గోత్రము వేరైపోయింది. మిగతా 10 గోత్రాలు వేరై వాళ్ళ ఇశ్రాయేలు రాజ్యంను ఏర్పరచుకున్నారు. మంచి స్టోరీ ఎలాగా ఉంటుంది వినడానికి తీరాలా? ఈ హిస్టరీ మనకు ఉండాలా, మన నాలెడ్జ్ లో ఉండాలా, నోట్ చేసుకోవాలా మీరు అందరూ. మళ్ళీ ఎప్పుడైనా నేను అడుగుతా, ఇంతమంది రాజులు అంటే మీరు బిక్కముఖమేయద్దు, టకామని జవాబులు చెప్తుండాలా. ఓకే? అయితే 10 గోత్రాలు కలిసి ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడి షోమ్రోను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. 2 గోత్రాలు, బెన్యామీను గోత్రము, యూదా గోత్రము వేరుబడి యూదా దేశంగా ఏర్పడి యెరూషలేము నుండి తన పరిపాలనను రాజులు సాగించారు. అయితే యూదా గోత్రం అంటే అది పేరెన్నికగన్న గోత్రము. ఎందుకంటారా? ఆ గోత్రం నుండి మహామహులు వచ్చారు. దావీదు వచ్చాడు, సొలొమోను వచ్చాడు, తర్వాత చాలా మంది రాజులు వచ్చారు. అల్టిమేట్లీ మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువులు కూడా యూదా గోత్రమే ఎన్నుకున్నారు. కనుక యూదా గోత్రానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ యూదా గోత్రంలో పుట్టినవాడు సొలొమోను. అయితే టెక్నికల్లీ సొలొమోను కొడుకు కాలంలో ఇశ్రాయేలు వేరుబడింది. కానీ థియరిటికల్లీ మనం చూస్తే ఈ విభజన, ఇశ్రాయేలు రాజ్యం విభజనకు కారకుడు సొలొమోను. దీనికి పునాదులు వేసిన వాడు సొలొమోను. మనం చూసుకుంటాం దీంట్లో రాను. అయితే ఇంత మంచి 12 గోత్రాలు ఐకమత్యంగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యము విడిపోవుడు కొంచెం బాధాకరమే కదా. కలిసి ఉంటే మంచిగుంటుందా, ఐకమత్యంగా ఉంటే మంచిగుంటుందా, విడిపోతే మంచిగుంటుందా? ఏం చెప్తున్నారా? కలిసి ఉంటే కలగ సుఖం కదా. అందుకోసమే దేవుడు కూడా అంటాడు 133వ కీర్తన, అందరికీ తెలిసిన కీర్తనే కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇవాళ రేపు అట్లాంటి ఐక్యత లేదు. అక్క చెల్లెలకు పడది, అన్న తమ్ముళ్లకు పడది, తండ్రి కొడుకులకు పడది. ఆస్తి తగాదాలు, ఈ తగాద ఆ తగాదాలతో ఐక్యమత్యమంతా పోయింది. ఎవరికి వారే యమునా తీరే. కానీ దేవుడు అంటాడు
సహోదరులు, ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు ఐకమత్యంగా ఉంటే ఎంతో మేలు. అయితే ఇక్కడ కూడా ఇశ్రాయేల్ వాళ్ళ రాజుల కాలంలో కూడా ఈ ఐకమత్యము చెడిపోయింది. వేరైపోయారు ఇశ్రాయేల్ వారు. అన్ని సంవత్సరాలు కలిసి ఒకసారి వారు అందరు కలిసి వారు ఐగుప్తులో దాస్యం నుండి విడిపింపబడి అరణ్య యాత్ర చేసుకుంటా కనానుకు వచ్చి అల్టిమేట్లీ రాజుల పరిపాలన వలన వారు విడిపోయారు. అయితే ఈ దేవుడు సొలొమోను ఎలా రాజును చేశాడు, ఎలా రాజయ్యాడు, ఇప్పుడు అవన్నీ సంగతిలో పోతే అది ఒక ప్రసంగం అయిపోతుంది. అది సో దాంట్లో నేను వెళ్తాను లేదు. దేవుడు సొలొమోను ఎన్నుకున్నాడు. దేవుడు ఎప్పుడు కానీ ఒక మనిషి చరిత్ర చూడడు, ఒక మనిషి బ్యాక్గ్రౌండ్ చూడడు, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడో చూడడు, అది సక్రమమైన ఫ్యామిలీయా అక్రమమైన ఫ్యామిలీయా చూడడు. దేవుని ఎడల యథార్థత ఉంటే దేవుడు అతన్ని హెచ్చిస్తాడు. సొలొమోను దావీదుకు పుట్టిన అందరి కొడుకుల్లోన ఒకవేళ కుటుంబ పర్యంగా చూస్తే ఆయన కుటుంబం చాలా దిగజారిన కుటుంబము, మనందరికీ తెలుసు. దావీదు బెత్షెబాను తెచ్చుకొని ఆమె మొగన్ని చంపించి బెత్షెబాను తీసుకొని వచ్చి తన ప్యాలెస్ లో ఉంచుకొని ఆమె ద్వారా పుట్టిన కొడుకు సొలొమోను. ఆయన పుట్టుకల పెద్ద చెప్పుకోదగ్గంత ప్రత్యేకత లేదు సొలొమోను పుట్టుకలు. అయినా కానీ దేవుడు దావీదు తర్వాత సొలొమోను ఎంపిక చేసిండు రాజ్యం, దావీదు రాజ్యాన్ని ఏరటం. దేవుని ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన ఆలోచనలు వేరు. కనుక సొలొమోను ఏం చేశాడు? సొలొమోనుకు దేవుడు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనంలో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై మొదటి రాజులు 3వ అధ్యాయము 10 నుంచి 13. నేను చదువుతాను ప్రియులారా, నాతో కూడా మీరు చూడండి, పుస్తకంలో బైబిల్లో చూడండి. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమైనను ఈ శత్రువుల ప్రాణములను అడగక న్యాయములు గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. నీ పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీ ఐశ్వర్యము ఘనత ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం నీవు నడిచి వాటిని గైకొనేలా నిన్ను దీర్ఘాయుష్మంతులుగా చేసేదని నేను. పిల్లరా, గొప్ప దేవుడు మన దేవుడు. అడిగింది ఒకటే, సొలొమోను, కానీ దేవుడు సమస్తం ఇచ్చేశాడు. నీ వంటి వాడు ఇక లేడు, ముందు రాడు. రాజుల్లో నీ వంటి వాడు ఒకడు ఉండడు. అంత జ్ఞానము, అంత ఐశ్వర్యము, అంత వైభవము సొలొమోనుకు దేవుడిచ్చాడు. ఒకసారి ఇదే మొదటి రాజులు
4వ అధ్యాయం, ఇప్పుడు మనం 3వ అధ్యాయం చదివినాం కదా, నెక్స్ట్ అధ్యాయము 30వ వచనంలో చూస్తే సొలొమోను జ్ఞానం గురించి మీకు ఒక చిన్న ఐడియా ఇస్తుంది. ఆయన జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే 30వ వచనం 4:30 నుండి 34. సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానం కంటేను అధికమై ఉండేను. అతడు సమస్తమైన వారి కంటేను యజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దద్గా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టుముట్టున్న జనమన్నిటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పాను. 1005 కీర్తన రచించాను. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడల నుండి మొలుసు హిచ్చోపు మొక్కనే గాని చెట్లన్నింటిని గురించి అతడు రాశాను. ఓకే, చాలు. అంటే ఇంకా కూడా 34వ వచనంలో కూడా అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానం గురించి వినిన భూపతులందరి నుండి, జనులందరి నుండి మనుషులు సొలొమోను దగ్గరికి వచ్చిరి. ఈయన జ్ఞానం చూశారా? సొలొమోను జ్ఞానం. ఎన్ని కీర్తనలు రాశాడండి ఇతను? 1005 కీర్తనలు రాశాడట. 3000 సామెతలు రాశాడు. ఇంకా ఆ కాలంలో ఉన్న జ్ఞానవంతులైన ఏతాను, మహోలు కుమారుడైన హేమాలు, కల్కోరు, దద్దా, వీళ్ళందరూ ఆ కాలంలో మహాజ్ఞానవంతులట. వారికంటే మించిన జ్ఞానము ఈ సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇంత జ్ఞానాన్ని అనుగ్రహించిన సొలొమోను ఈ భూమి మీద ఒక పనికి మాలిన వాడుగా, ఒక వెర్రివాడుగా ఎందుకు తయారయ్యాడు? ఇవి నేను చెప్పే మాటలు కాదు సుమా. నేను సొలొమోను కూలనాడంత వాణిగాను నేను. ఈ ప్రసంగిలో తనకు తాను చెప్పుకున్నాడు సొలొమోను ఈ మాటలు. ఎందుకు ఇలా తయారయ్యాడు? ఇంత జ్ఞానం ఇస్తే దేవుడు, ఇంత ఐశ్వర్యం ఇస్తే దేవుడు ఇలా ఎందుకు తయారయ్యాడు సొలొమోను? ఎందుకు తన ఓటమిని ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంగీకరించాడు? ఐఆమ్ వేస్ట్ అని చెప్పుకున్నాడు. నా బ్రతుకుట నాకు అసహ్యము అని సొలొమోను చెప్పుకున్నాడు. మరి ఇంత జ్ఞానం, ఇంత ఐశ్వర్యము, ఇంత డబ్బు, ఇంత హోదా ఉన్న సొలొమోను ఎందుకు ఇలా తయారయ్యాడు? సొలొమోను జీవితం నుంచి మనం నేర్చుకోబోయే పాఠాలు ఏంటి? ప్రియులారా, నాకు కనబడేది ఒకటే ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, దేవుడిచ్చిన వాటిని తన కొరకు వాడుకున్నాడు సొలొమోను. ప్రియులారా, దేవుణ్ణి మనం సంతోషపరచక మనం సంతోషపడితే లాభం లేదు. ఇది చాలా తప్పు. సొలొమోను దగ్గరికి ఎంతో మంది రాజులు, ఎంతో మంది రాణులు, ఎంతో మంది ప్రజలు వచ్చి ఆయనను పొగిడారు. నీ వంటి వాడు లేడు, నీ వంటి వాడు లేడు, ఇది లేదు, నువ్వు రాజు అంటే నువ్వయ్యా అని. షీబా దేశపు రాణి అయితే నేను విన్నదాని కన్నా చూసిన దాన్ని ఇప్పుడు నేను 50 రెట్లు ఎక్కువ చూస్తున్నానని షీబా దేశపు రాణి పొగిడింది. ఇంత పొగిడిన సొలొమోను దేవుడు మాత్రము ఎక్కడా పొగడలేదు. ప్రియులారా, వెరీ ప్యాథటిక్. మనుషులు పొగడారు, కానీ దేవుని దృష్టిలో సొలొమోను పొగడబడలేదు. మనకు మనుషుల పొగడతలు అవసరమా? దేవుని పొగడత అవసరమా? ఇలా మనుషులు చాలా రకంగా చెప్తారు. చెడ్డవాణివైనా నీ నుంచి మెప్పు పొందాలని నీ అసంటి వాడు లేడు అని తెగ పొగుడుతుంటారు.
ఆ? కదా దేవరాను, మనలో ఉన్న మంచి ఏందో చెడు ఏందో ఆ దేవునికి తెలుసు. దేవునికి అన్ని తెలుసు. దేవుని దృష్టిలో మన హృదయంలో ఏమి మరుగైనది ఏదీ లేదు. కనుక ఇతడు సొలొమోను దేవుని చేత పొగడబడలేదు. ఒకసారి ప్రసంగి గ్రంథము 7:23 ఒకసారి తీయనికి 23-24 ప్రసంగి 7వ అధ్యాయము 23వ వచనం. Book of Ecclesiastes, chapter 7:23. ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి సూచితిని. ఇదంతయు నేను జ్ఞానము చేత శోధించి చూసినట్టు సొలొమోను ఏమంటా? జ్ఞానాభ్యాసము చేసుకుందామని నేను అనుకుంటుని. జ్ఞానాభ్యాసము చేసుకుందామని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమాయను. ఒక్క నిమిషం ఉండండి, అక్కడనే ఆగండి, మొదటి అవుతుంది. కానీ చూడారా, సొలొమోను అంటాడు, నేను జ్ఞానాభ్యాసము చేసుకుందాం అనుకుంటాట. దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు కదండి, ఇంకా జ్ఞానం కుదవబడ్డది ఆ తొమ్మిది సొలొమోనుకు. ఎందుకు అంటే ఇక్కడ కాంట్రాస్ట్ వాడేది, అనంత జ్ఞాని ధర్మజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నాకు జ్ఞానాభ్యాసం చేయాలని, నేను ఇంకా అభ్యాసం చేయాలంటాడు. తర్వాత సత్యమైనది సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? ఒక్క నిమిషం ఆగండి చాలు. దానిని పరిశీలన చేయగలవాడెవడు? ప్రియులారా, ఇతనికి సత్యం అంటే అవగాహన లేదు. సొలొమోనుకు సత్యం గురించి అవగాహన లేదు. సత్యము చాలా దూరం ఉన్నదట ఆయనకు. అది చాలా లోతుగా ఉన్నది. దానిని పరిశోధించేవాడు ఎవడు? అది నా తరమా? సొలొమోను అంటున్న మాటలండి ఇవి. ఒక సత్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రూత్? యోహాను 17:17 తీయండి. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయును. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ప్రియులారా, సత్యము అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము చాలా లోతైనది. అది సొలొమోనుకు అర్థం కాలేదు. ప్రియులారా, దేవుని వాక్యం సైడు ఆయన పోలేదు. పరిశుద్ధుడైన దేవుణ్ణి అభ్యాసము ఇతను చేయలేదు. ఇతని జ్ఞానము సూర్యుని క్రింద, భూమి పైన. సూర్యుని పైన ఉన్న జ్ఞానం ఇతనికి లేదు. అంటే పరలోక జ్ఞానము ఇతనికి లేదు. సూర్యుని కింద జ్ఞాని, భూమి మీద జ్ఞాని, కానీ పరలోక జ్ఞానము లేదు. ప్రియులారా, ఇతడు పరలోక జ్ఞానం కలిగి లేడు. భూమి మీద బైబిల్లో చూస్తే ఇద్దరు జ్ఞానులు కనబడతారు మనకు బైబిల్లో. ఒకరు సొలొమోను, ఇంకొక జ్ఞాని దానియేలు దేవతల ఆత్మ గలవాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. పరమ జ్ఞాని దానియేలు. అంత్యకాలము దేవుని రెండో రాక గురించి ప్రవచించాడు దానియేలు. సొలొమోను జ్ఞానము, దానియేలు జ్ఞానము, ఇద్దరు జ్ఞానవంతులు.
అయితే దానియేలు జ్ఞానము పరసంబంధమైన జ్ఞానము, సూర్యుని పైన ఉన్న జ్ఞానము. సమూయేలు జ్ఞానము సూర్యుని క్రింద ఉన్న జ్ఞానము, భూమి పైన ఉన్న జ్ఞానము. ఎవరు గొప్ప చెప్పండి? అందుకే సొలొమోను అంటాడు, సత్యము చాలా లోతుగా ఉన్నది, నాకు చాలా దూరంగా ఉన్నది, దాన్ని పరిశోధించేవాడు ఎవడు? సత్యం అంటే దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని పరిశోధించేవాడు ఎవడు? అది లేదు ప్రియులారా, చాలా దుఃఖకరము. సొలొమోను దగ్గర పరలోక జ్ఞానము లేదు, ఇహలోక జ్ఞానం మీదనే మిడిసిపడ్డాడు. రాజుల చేత పొగడబడ్డాడు, కానీ దేవుని చేత మాత్రం పొగడబడలేదు సమూయేలు. చాలా దుఃఖకరం. సమూయేలు సొలొమోను చనిపోయిన తర్వాత దాదాపు 1000 సంవత్సరాల తర్వాత మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువు తన పరిచర్య చేసేటప్పుడు కొండ మీద ఒక ప్రసంగం చేశాడు. మీ అందరికీ తెలుసు అనుకుంటా, తెలుసు కదా. దాన్ని కొండ మీద ప్రసంగం అంటారు చాలా మంది. అది మత్తయి 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో అది రాసి ఉన్నది. ప్రసంగం ఒకటే, మన సౌలభ్యం గురించి 3 అధ్యాయాల్లో దేవుడు రాయించాడు అట్లా. అయితే తన కొండ మీది ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువు ఒకే ఒకరి పేరెత్తుతాడండి. He mentions only one name, that is the name of Solomon. దావీదు పేరెత్తాడు, దాని పేరెత్తాడు. పాత నిబంధనలో ఉన్న గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్ప గొప్ప ప్రవక్తల పేరు ఎత్తాడు, కానీ దేవుడు ఒకే ఒక పేరెత్తుతాడు, అది సొలొమోను పేరు. చూద్దాం ప్రియులారా, 6వ అధ్యాయం మత్తయి సువార్త. నేను ఇన్నిసార్లు మత్తయి సువార్త చదివాను, కానీ ఈ వాక్యం నాకెందుకో తట్టలేదు. బుక్ ఆఫ్ మాథ్యూ, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ, చాప్టర్ 6, 25వ వచనం ఒకసారి చూస్తే అందులో దేవుడు కొన్ని వాక్యాలు మన ధైర్యం గురించి, మనకు అష్యూరెన్స్, హామీ ఇస్తున్నాడు. ఏమని? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీ పరలోకపు తండ్రి, వాళ్ళ పరలోకపు తండ్రి కాదు పక్షుల, మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. గడ్డి పువ్వు అందం చూశారా మీరు ఎప్పుడన్నా? ఇంత చక్కగా పూస్తుందండి గడ్డి పువ్వు, ఇంత రంగురంగులుగా ఉంటుంది గడ్డి పువ్వు. దేవుడు చెప్తున్నాడు ఆయన 26, 27లో, గడ్డి పువ్వును చూడండి. చూసావా సత్యనారాయణ? గడ్డి పువ్వు, చిన్న చిన్న పువ్వులు ఉంటాయి, గడ్ల అడవులలో మొలుస్తుంటాయి, రంగురంగుల పూలు, చిట్టి చిట్టి పూలు, అవి ఎంత అందంగా ఉంటాయో. 29వ వచనం చదవండి ప్రియులారా. అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. ప్రియులారా, చాలా బాధాకరము. దిస్ వర్డ్ సేస్ సొలొమోను వైభవము, సొలొమోను ఈ గడ్డి పువ్వు కంటే అధమాగమం. ఒక్క మాటలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు సొలొమోను కొట్టిపడేసింది. ఇక్కడ is not even worth of the small grass flower. సొలొమోను వైభవము ఒక్క గడ్డి పువ్వు కూడా సరిపోదు. దేవుడా, ఎందుకు ఇలా దేవుడు మాట్లాడాడు? ఒక్క సొలొమోను గురించి కొండ మీద ప్రసంగంలో ఎవరితో కూడా దేవుడు తులన లేదు, కానీ సొలొమోను పట్టుకుని దేవుడు అంటాడు,
సొలొమోనా నీ వైభవం ఈ గడ్డిపోకటి అధమం. ఇంత ఆశ్చర్యం ప్రియులారా. మన దగ్గర సొలొమోను పేర్లు పెట్టుకుంటాం మనం. సొలొమోను అంటే ఎంత జ్ఞానవంతుడు అండి, ఎంత జ్ఞానవంతుడు. ఒక్క మాటలో కొట్టిపడేశారు యేసుక్రీస్తు ప్రభు సొలొమోన్ని. సొలొమోనా నీ వైభవం, నీ ఖ్యాతి, నీ ఐశ్వర్యం ఈ గడ్డిపోకండి అధమం అని చెప్పాడు దేవుడు. ఎందుకు ఇట్లా జరిగింది ప్రియులారా? దేవుడు ఎంత ఆశీర్వదించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. పాత నిబంధనలో యెహోవా ప్రభువు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు. ఈ మాట అన్నాడంటే ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా, ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు. సమస్త వైభవం అంటే నీకు తెలుసు ప్రియులారా, ఎంత వైభవం కలిగి ఉన్నాడు. సమస్త వైభవాన్ని దేవుని నోటి నుంచి మాట వచ్చింది. సమస్త వైభవం కలిగిన సొలొమోను అన్నాడు ఇక్కడ. ఆయన వైభవం ఎటువంటిది? రాజుల గ్రంథం తీయండి, మొదటి రాజులు 10:14. సమస్త వైభవం అంటే లోపం లేని వైభవం, ఫ్లాలెస్ వెల్త్. సొలొమోనుకున్న వెల్త్ ఫ్లాలెస్, లోపం లేదు ఆ వెల్త్ లో. ఎంత 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 వెల్త్ అండి ఇది. మొదటి రాజులు 10:14 తీస్తే చదువు ఇంగ్లీష్ లో. Now the wealth of the gold that came to Solomon in 1 year was 6 talents of gold. 660 మనుగులట ప్రియులారా సంవత్సరానికి. బంగారము సత్యనారాయణ, మనుగు అంటే ఒక టన్ను. అప్పుడప్పుడు లారీలలో పెద్ద రాయిలు వేసుకోబోతున్నారు, చూశారా? ఒక పెద్ద ట్రైలర్ లారీలో రాయి, ఒక పెద్ద రాయి ఉంటుంది, 5 టన్నులు ఉంటుంది. అది 5 టన్నులు ఉంటుంది రాయి. అది అంత పెద్ద రాయి. ఈయనకు సంవత్సరం ఆదాయం ఎంత అట? 600 తెలుగులో చదవండి. ఏటేటా సొలొమోనుకొచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. దీంట్లో వేరుంది, ఇంగ్లీష్ లో వేరుంది. 1302 మనుగుల ఎత్తు. 1302 ఎంత కరెక్ట్ లెక్క రాశాడండి దేవుడు ఇక్కడ. 300 మనుగులు అంటే టన్నులు అండి. దాన్ని కెన్ యూ క్యాలిక్యులేట్? మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేయగలుగుతారా దాని వర్త్ ఎంత ఉంటుందో? మన ఊహ కన్నదండి. దేవుడిచ్చిన ఐశ్వర్యం చూశారా సొలొమోనుకు? 1302 మనుగుల బంగారము. అదే 21వ వచనం చూడండి. అంతే సేమ్ అధ్యాయం. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారపు అయి ఉండేది. లెబనోను అరణ్య మందిరము పాత్రలున్న బంగారు పువ్వే, వెండిదొకటి లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. చాలు ప్రియులారా, చూశారా? సొలొమోను కాలంలో వెండిని ఎవ్వడికి ఏరు చేయలేదు. ఈవెన్ టాయిలెట్ కూడా బంగారమే ఉండొచ్చు బహుశా. వెండి అనేది లెక్కకు లేదట సొలొమోను కాలంలో. అంత బంగారమే. పానం చేసే పాత్రలు, తినే భోజన పాత్రలు ప్రతి ఒక్కటి బంగారం. బంగారం ఎటు చూసినా బంగారం. దేవుడంత సమస్త వైభవాన్ని సొలొమోను పెట్టాడు ప్రియులారా. అదే దేవుడు అంటాడు, సొలొమోనా నీ వైభవము ఈ గడ్డిపూకు సమానం కాదు. సొలొమోనా ఎందుకు విడిచిపడ్డావు సొలొమోనా? ప్రియులారా, ఇంత ఐశ్వర్యం అనుగ్రహించిన దేవుడికి సొలొమోను చేసింది శూన్యం. అంతా తన వైభవానికే వాడుకున్నాడు ప్రియులారా. ఒకసారి మొదటి రాజు అట్లే తీసిపెట్టుకోండి. 6వ అధ్యాయము 38వ వచనము. లాస్ట్ వర్డ్ 6వ అధ్యాయం మొదటి రాజులు 38. చదవండి. 11వ సంవత్సరమున పూలు అని 8వ మాసమున
దాని ఏర్పాటు చొప్పున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటిలోనూ మందిరము సమస్తమాయను. మందిరము సమాప్తం చేసిండు ప్రియులారా. ఎన్ని దినాల్లో? 7 సంవత్సరములు. 7 సంవత్సరం కాలంలో యెరూషలేములో దేవుని మందిరము, యెరూషలేములో సొలొమోను కంప్లీట్ చేసిండు. నెక్స్ట్ కూడా చదవండి 7:1. సొలొమోను 13 సంవత్సరంలో తన నగరును కట్టించుచుండి దాని అంతటి ముగించెను. చూడండి పిల్లారా, చాలు. దేవుని మందిరానికి తీసుకున్న టైం ఎంత? సత్యనారాయణ 7 సంవత్సరాలు. తన ప్యాలెస్, తన రాణుల ప్యాలెస్, తన భార్యల ప్యాలెస్ ఎంత టైం తీసుకున్నాడు? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు తన వైభవాన్ని దేనికి వాడుకున్నాడు పిల్లారా? తన సమయాన్ని దేనికి వెచ్చించాడు? దేవునికి 7 సంవత్సరాలు, తనకు 13 సంవత్సరాలు. ఈ సొలొమోను, మహాజ్ఞాని అయిన సొలొమోను దేవునికి వెచ్చించిన సమయము 50% కూడా లేదు తన సమయంలో. పిల్లారా, అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అతని గడిపోతూ కూర్చాడు. అయితే కొన్నిసార్లు దేవుడిచ్చిన వాటిని మనం దేవుడి గురించే వాడాలా, అంత దేవుని గురించే వాడాలని కాదు, కానీ దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఇచ్చారు, చాలా మంది అంటారు ఐఎమ్ బ్లెస్డ్, ఐ గాట్ 2 sons. దేవుడు ఇచ్చాడండి కదా, నాకు ఒక కొడుకు, నాకు ఒక బిడ్డ దేవుడు ఇచ్చాడండి. కానీ నీ ఇచ్చిన కొడుకు బిడ్డను నువ్వు దేవునికి మహిమకరంగా పెంచుతున్నావా లేదా? ఆర్ దే రియల్లీ బ్లెస్సింగ్ టు ద లార్డ్? అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఇచ్చిన వాటిని దేవుని గురించి వెచ్చించాలి. నేను అనేది నువ్వు పుట్టంగానే కొడుకుని తీసుకుపోయి సెమినార్లో జాయిన్ చేసి ఒక పాస్టర్ చేయమని చెప్తలేను. నేను దేవునికి మహిమకరంగా ఉండాలా. అది ఆల్సో దట్స్ ఎ బ్లెస్సింగ్. దేవుని హన్నా ఇచ్చింది దేవునికి, ఒక్కగానొక్క కొడుకు దేవునికి సమర్పించింది, తర్వాత 6 పొందుకున్నది. అయితే దేవునికి మహిమకరంగా మనము జీవించాలా, మన కుటుంబాలు జీవించాలా, మన పిల్లలు జీవించాలా. పిల్లలు దేవుడిచ్చో స్వాస్యము. యు ఆర్ ఓన్లీ టెంపరీ కేర్ టేకర్స్. తల్లిదండ్రులారా, అది దేవుని సొత్తు. నీ పిల్లలు ఒక రోజు నువ్వు దేవుని ముందర, న్యాయపీఠ ముందర నువ్వు హాజరై నువ్వు లెక్క చెప్పాలి. నీ కొడుకును నువ్వు ఎట్లా పెంచావు? అతను నాకు మహిమకరంగా లేడు, ఈ నాట్ ఎట్ ఆల్ బ్లెస్సింగ్ టు మీ అని దేవుడు అడిగితే ఈ సమాధానం ఏం చెప్తావు నువ్వు? సారీ ప్రభు అంటావా? తల్లిదండ్రులకు పేరు తెచ్చే కొడుకుగా నువ్వు ఉంటావా? నీ తల్లిదండ్రులు జవాబు చెప్తారు దేవుని ముందట. బిడ్డలు ఇచ్చాకనే సంతోషపడు కాదు, దేవుడు ఇచ్చిన పిల్లలు వీళ్ళు. దేవునికి లెక్క చెప్పాలా మనము. చాలా మంది ఈ విషయంలో ఫెయిల్ అవుతారు పిల్లల తల్లిదండ్రులు. మనం దేవునికి మహిమకరంగా పెంచామా లేదా అన్న క్వశ్చన్ ఒకవేళ దేవుడు అడిగితే మన సమాధానం ఏంటి? సొలొమోను పతనానికి కొన్ని కారణాలు మనము ఆలోచించుకొని మనకు ముగించుకుందాం. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ సొలొమోన్? సొలొమోను పతనానికి గల ముఖ్యమైన కారణాలు మనము కొన్ని పరిశోధిస్తున్నాం. మొదటి కారణము, ఇతనికి ఆధ్యాత్మిక నియమాలు లేవు. హీ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ నియమాలంటే వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్ లేవు. ఏంటి ఆధ్యాత్మిక నియమాలంటే? ఏంటి నియమాలంటే? నేను దేవుని బిడ్డను గనక నేను ఇలాగూ జీవిస్తాను, నేను ఇలాంటివి చెయ్యను, ఇలాంటివి చూడను, ఇలాంటివి మాట్లాడను, ఇలాంటి స్థలాలకు నేను పోను,
ఐ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్, ఐ హ్యావ్ సమ్ వాల్యూస్. ఆ నియమాలు సొలొమోనుకు లేవు ప్రియులారా. ఇతడు తనకిష్టం వచ్చినట్టు చేశాడు ఇతడు. ఒకసారి ప్రసంగి 2వ అధ్యాయము 10వ వచనం తీయండి ప్రియులారా. సొలొమోను ఏమంటాడో చూస్తాం దాంట్లో. ప్రసంగి బుక్ ఆఫ్ ఎక్లీసియాస్, కీర్తన తర్వాత ఉంటుంది, సామ్స్ తర్వాత. చాప్టర్ 2 verse 10. నా కన్నులు ఆ, ఆశించిన వాటిలో ఆ, దేనిని అవి చూడకుండా ఆ. నేను అభ్యంతరము చేయలేదు. ఇది మళ్ళీ ఒకసారి చదవండి, కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది. నా కన్నులు నా కన్నులు ఆశించిన వాటిలో ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా దేనిని అవి చూడకుండా, నేను అభ్యంతరము చేయలేదు. ఆ తర్వాత మరియు మరియు నా హృదయము నా హృదయము నా పనులన్నిటిని బట్టి నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు ఆ, అనుభవించకుండా నేను ఆ. నా హృదయమును నిర్బంధింపలేదు. ప్రియులారా, ఇదే అండి సొలొమోను జీవితము. సామాన్యంగా మనము మన కన్నులతోని ఏదో ఒక మంచిని చూస్తే ఆ కన్నులు వెంటనే దాన్ని మన మనసుకు రిలే చేస్తాయి. కన్నులు చూస్తాయి, మనసు ఆశిస్తుంది. అయితే ఈ సొలొమోను, నేను నా కన్నులను అభ్యంతరపరచలేదు, ఫ్రీ ఫర్ ఆల్. నా కన్నులు దేన్నైనా చూడు, నేను అభ్యంతరపరచలే. నా హృదయం కోరుకున్నది, దాన్ని నేను నిర్బంధపరచలే. నా హృదయం కోరుకున్నది చేసిన, నా కన్నులు చూసింది నేను చేసిన. దేవుని ప్రత్యక్ష పొందుకున్న మహాజ్ఞాని సొలొమోను చెప్పిన మాటలండి ఇవి, నేను చెప్పే మాటలు కాదు. నా కన్నులు అభ్యంతరపరచలేదు. నేను ప్రతి ఒక్కటి నా కన్నులు చూసింది నేను నెరవేర్చుకున్నా. నేను అదే మనం బైబిల్లో ఇంకో భక్తుని చూస్తాం, యోబు భక్తుడు. తీయండి యోబు 31 మొదటి వచనము. బుక్ ఆఫ్ జోబ్ మొదటి వచనము. సత్యనారాయణ, నా కన్నులు చూసింది నువ్వు చేయకూడదు, మంచిదే చూడాలా. సొలొమోను చేసిన తప్పు ఇదే, అతని పతనానికి కారణం ఇదే. నేను నా కన్నులతో యోబు భక్తుడు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఈ చూడండి, ఈ భక్తుడు చూడు, నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏమని నిబంధన చేసుకున్నాను? కన్యకను నేనేలాగా చూసుడును, కన్యకను నేను చూడను, కన్యకను నేను చూడను. నేను ఐ హావ్ మేడ్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్. నా కన్నులతోని ఒక నిబంధన చేసుకున్నాను. సొలొమోను ఏం చేసుకున్నాడు? కన్నులతో అభ్యంతరం పెట్టలేదట కన్నులు. యోబు భక్తుడు అంటాడు, దేవా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను చూతును. 7వ వచనం చూడండి, అదే యోబు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఆయన నన్ను తూచునుగాక. ఆయన అంటే దేవుడు నన్ను న్యాయమైన తరాజులో నన్ను తూచునుగాక. నేను అసలు పనులు చేస్తే అదే సేమ్. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, నా కన్నులు నా మనసును అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యమైనను నా చేతులను తగిలిన ఎడల, ఏదన్నా మైల నా చేతుకు తగిలిన ఎడల, నేను విత్తిన దాన్ని నా పంటను వేరొకడు భుజించును గాక. చాలు. చూసారా వ్యత్యాసము యోబు భక్తునికి సొలొమోను భక్తునికి? ధర్మజ్ఞాని సొలొమోనా? ఎందుకు ఇట్లా చేసావు సొలొమోనా? యోబు అంటాడు, నా కన్నులతోని నా మనసుతోని నేను కంట్రోల్ చేసుకున్నా. నేను ఆ కంట్రోలింగ్ పవర్ సొలొమోనుకు లేదు ప్రియులారా. దుఃఖకరం. మహాజ్ఞాని, లోకంలో అంత జ్ఞాని లేడు.
అంత జ్ఞానం దేవుని దగ్గర పొందుకున్నాడు, అంత ఐశ్వర్యం పొందుకొని అంటాడు ప్రసంగిలో, నా కన్నులో నేను ఎప్పుడు కానీ అభ్యంతరపరచలేదు. నా కన్నులు చూసినవి, నా మనసు కోరుకున్నవి అన్ని చేసిన నేను. ఇది ఒక కారణం ప్రియులారా. ఏం కారణం? మొదటి కారణము, ఇతనికి ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక వాల్యూస్. రెండవది, ఇతనికి ఆధ్యాత్మిక సాధన లేదు. హీ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? అంటే ఇది మనకు ఇదైతుంది కనుక అలర్ట్ ఉంటారని చెప్పి హల్లెలూయా. ఓకే, ఇతనికి ఆధ్యాత్మిక సాధన లేదు. సాధన అంటే ఏంటి అంటే, పొద్దున లేవగానే ప్రార్థన, బైబిల్ పఠనము, మందిరంకు వెళ్ళుట, దేవుని ప్రజలతో సహవాసం చేయుట, ఆరాధన చేయుట, స్తుతి చేయుట, ఇవన్నీ సాధనాలు. ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ. ఇవి సొలొమోనుకే ఉండాలని నేను చెప్తానంటే తప్పుగా అనుకోవద్దు. ఈ ఇన్వేరబుల్ మనం కూడా ఇవి కలిగి ఉండాలా, ఈ వాల్యూస్ మనం కలిగి ఉండాలా, ఈ ప్రాక్టీసెస్ మనం కలిగి ఉండాలా. దేవుని కుమారులుగా, దేవుని జనముగా మనం కూడా ఈ వాల్యూస్ మనం కలిగి ఉండాలా మనం. అయితే ఇతనికి ఆధ్యాత్మిక సాధన లేదు. రాజుల గ్రంథం 1వ అధ్యాయము 3:14 మరియు 9:6 చదవండి. 1 రాజులు 3:14, 1 Kings 3:14. 3:14 చదివిన తర్వాత 9:6 చదవండి. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనని ఎడల నీవు నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేద్దను అనేను. అది మళ్ళీ 9వ అధ్యాయం 6వ వచనం. అదే సేమ్ మొదటి రాజులే. ఇది మొదటిసారి దేవుడు చెప్తారు పిల్ల. ఫస్ట్ టైం దేవుడు ఏం చెప్తారంటే, నీ తండ్రి అయిన దావీదు మార్గంలో నువ్వు నడువు. మళ్ళీ 9:6 కూడా దేవుడు అంటారు రెండవసారి. అయితే మీరే గాని ఈ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట అని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిసి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకిచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసినను. చూడండి ప్రియులారా, సొలొమోను కట్టిన ఈ మందిరాన్ని కూడా కొట్టేస్తాడు దేవుడు. నా సముఖం నుండి కొట్టేస్తా నేను. ఒకవేళ నువ్వు నీ కుమారుడు గాని నన్ను బదలి వేరే దేవతలకి నువ్వు పూజ చేస్తే, నువ్వు మొక్కుని చేస్తే, నిన్ను నీ పిల్లల్ని ఇంకా ఈ మందిరాన్ని కూడా నేను కొట్టి పారేస్తా అంటున్నాడు దేవుడు. సొలొమోనుతో రెండవసారి మాట్లాడుతున్నాడు. నీ తండ్రి మార్గము నడువయ్యా నువ్వు. సొలొమోనా, నీకేంటి ప్రాబ్లం? నీ తల్లి ప్రార్థన పర్వాలే, నీ తండ్రి ప్రార్థన పర్వాలే. కొడుకుగా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఒకసారైనా ప్రార్థన చేశావా? నువ్వు మంచి ప్రార్థన. ఎందుకు నడవలేకపోయాడు సొలొమోను దావీదు మార్గంలో? దావీదు రోజుకు 5 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు స్తుతి ఆరాధన చేసేవాడు. ఏమండి, ఆయనకున్న గుణం ఈయనకి ఎందుకు రాలేదు? ఆయన కడుపునకున్న సొలొమోనుకు. ఒకసారి కూడా మందిరానికి వెళ్ళినట్టు మనము చూడము బైబిల్లో. ఒకసేసారి యెరూషలేము మందిరం కట్టినప్పుడు చేసిన ప్రార్థనే ఆయన చేసిన మొదటి ప్రార్థన, చివరి ప్రార్థన. దాని తర్వాత
ఇతను మందిరానికి వెళ్ళి దేవునికి బలిపీఠం కట్టి బలులు అర్పించి ప్రార్థన చేసిన దాఖలా ఎక్కడా లేదు. మహాజ్ఞాని ధర్మజ్ఞాని సొలొమోనా, ఎందుకు నువ్వు దేవుణ్ణి ఆరాధించలేదయ్యా అంటే సొలొమోన్ అంటాడు, అయ్యా నాకు టైం ఎక్కేది 1000 మంది నా వెంబడి. ఇదా అండి సొలొమోను జ్ఞానం? ఇందుకేనా మనం పేరు పెట్టుకుంటాం సొలొమోన్ అని? దేవుని ఆరాధన మర్చిపోయిండు, దేవుని స్తుతి ఆరాధన మర్చిపోయిండు, మందిరానికి వెళ్ళడం మర్చిపోయిండు. 122 కీర్తన మొదటి వచనంలో దేవుడు దావీదేమంటాడు, జనులు నాతో దేవుని మందిరానికి వెళ్దాము రండి అన్నప్పుడు నేను సంతోషించనండి. ఈరోజు చాలా మంది కుర్చీలు ఖాళీ ఉన్నాయి, దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. పాపం అంత అవసాన దశలో ఉన్నారో మరి ఏంటో తెలియదు మనకు. కానీ దేవుని మందిరానికి వస్తున్నందుకు చాలా లెథార్జీ. ఇదే మనం దేవునికి చూపించే ప్రేమ. నిజమైన ప్రేమ ఉండాలి ప్రియులారా, హృదయం నుంచి రావాల ప్రేమ. దీని తండ్రి అయిన దావీదును అనుసరించలేదు. ఇతనికి ఆధ్యాత్మిక సాధన లేదు. మూడవది, ఇతనికి ఆధ్యాత్మిక నాయకుడు లేడు. హి డజంట్ హ్యావ్ ఏ స్పిరిచువల్ లీడర్. వీళ్ళారా దావీదు కాలంలో దావీదు వద్ద 2 ప్రవక్తలు బైబిల్లో చూస్తాం మనం ఉండేవారు. ఒకరు నాతాను, రెండో ప్రవక్త గాదు ప్రవక్త. బెత్షెబాతోని పాపం చేసిన తర్వాత దావీదు చాలా హాయిగా, ఎవరికి తెలియలేదులే అని హాయిగా ఉన్న సమయంలో ఎవరు వస్తారు దావీదు దగ్గరికి? నాతాను ప్రవక్త వచ్చి దావీదు అంటాడు, ఆ పాపాత్ముడి నువ్వే. ఏమండి, అంత పెద్ద చక్రవర్తి రాజు ఆ కాలంలో దావీదు అంత పవర్ఫుల్ రాజు లేడు. ఆఫ్టర్ ఆల్ ఒక పాస్టర్, ఒక నాతాను ప్రవక్త, రాజు దగ్గర రాజ్యంలో ఉండే ప్రవక్త, రాజు ఇచ్చే తినే అన్నం తిని బ్రతికే ప్రవక్త. ఇంత ధైర్యం అండి? రాజును గద్దిస్తాడా? రాజును గద్దించాడండి నాతాను. బైబిల్లో రాసుంటే గద్దించాడు. అయితే రాజు విసుకున్నాడా? ఏమైనా నాతానా, నువ్వు నా దగ్గరనే తిని నా మీదనే నువ్వు చూపిస్తావా అని అన్నాడు ఆ దావీదు. అంతే పిల్లారా, దావీదు నాతాను మాటను అంగీకరించాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు దేవుని ఎదుట. హెబ్రోనులో దావీదుకు 4 పిల్లలు పుడతారు. అందులో ఒక పిల్లవాడి పేరు నాతాను. దేవునికి పుట్టిన దావీదుకు పుట్టిన ఒక కొడుకు పేరు పెట్టుకున్నాడండి. ఎంత గౌరవం అండి ప్రవక్తలంటే, దైవజనులంటే ఎంత గౌరవం. ఆ గౌరవం మనకు ఉండదా? గద్దించిన ప్రవక్త పేరు పెట్టుకున్నాడు తన కొడుకుకు. మన పాస్టర్ గద్దిస్తే రాము 2వ రోజు నుంచి గుడికి అడుగుతాము, పేరు పెట్టుకుంటామా? దూరం సంగతి ఇంకా కదా. పేరు పెట్టుకున్నాడండి దావీదు నాతాను అని తన కొడుకుకు. 141 కీర్తన చదవండి పిల్లలు ఒకసారి, 5వ వచనము. 141 కీర్తన 5వ వచనము. Psalm 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఏంటండి మళ్ళా చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఇంకా వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఇలారా ఈ మాట విన్నారా మీరు? దావీదు చెప్పిన మాట, నీతిమంతుడు నన్ను కొట్టుట
నన్ను తంతే నేను ఆనందపడతా అంటున్నాడు. వారి గద్దింపు నాకు తైలాభిషేకం అంటే తల మీద ఎండాకాలము ఆ నూనె ఉంటుంది కదా, ఏం నూనె అది ఎర్రగా ఉంటుంది చూడండి, నవరత్న నూనె పోసి తైలాభిషేకం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో దావీదు అట్లా అంటున్నాడండి. నీతిమంతుడు నన్ను గద్దిస్తే అది నాకు తైలాభిషేకము. ఈ గుణాలేవి మన సొలొమోను గారికి రాలేదేంటి? ఏమండి, దావీదుకున్న గుణాలు, దావీదు కొడుకే కదా, దావీదు గుణం ఈ గుణం రాలేదెందుకు సొలొమోనుకు? సొలొమోను ఎందుకు చేరదీయలేదు? ఒక ప్రవక్తనైన సొలొమోను కాలంలో అహియా ప్రవక్త ఉన్నాడు అక్కడ, గొప్ప ప్రవక్త అహియా. ఆ ప్రవక్త దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాడా? ఆ ప్రవక్తను కన్సల్ట్ చేశాడా? అయ్యా నేను 700 మంది భార్యలను పెట్టుకుంటున్నాను, పెట్టుకోవచ్చా అని అడిగాడా అహియాతోని? దైవజనుని దగ్గరికి తీయలేదు ఇతను. ఇతనికి ఆధ్యాత్మిక లీడర్ లేడు ఇతనికి. సమూయేలు కాలంలో గొప్ప ప్రవక్త సమూయేలు దగ్గర ఉండేవాడు. ఎవరతను? సమూయేలు, దీర్ఘదర్శి, యాజకుడు, న్యాయాధిపతి. ఇతను సమూయేలు దగ్గర ఉండేవాడు. కానీ సౌలు ఎప్పటికైనా ఒక్కసారన్నా కానీ ఆయన సలహా తీసుకున్న పాపాన పోలేదు. సమూయేలు ఇచ్చిన సలహా పాటించలేదు. తర్వాత ఏమైంది సౌలు గతి? సౌలు కొడుకులు చంపబడి ఒకటే రోజున సౌలు శరీరం నుంచి మొండెము వేరు చేసి మొండెము దాగోను గుడ్లో వేసి బేషారు పట్టణం ఓడకట సౌలు మొండాన్ని కలిగించారటండి. దేవుని చేత అభిషేకింపబడిన సౌలు ఇశ్రాయేలు మొదటి రాజు గతి ఏమైందండి? కుక్కగతి. ఎందుకు? దైవజనుడి మాట వినలేదు, దేవుని మాట వినలేదు. ఫలితం సొలొమోను కూడా దేవుని మాట వినలేదు. తర్వాత కాలంలో అతనికి గైడ్ చేసే ప్రవక్త కూడా ఒక్కడు లేడు. 4వది ఇంపార్టెంట్ రీజన్, ఇతడు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. He violated the law of the Moses. ఆ కాలంలో, ఇశ్రాయేల్ కాలంలో మనకు బైబిల్ ఎలా ఉన్నో ఈ టైంలో, ఆ టైంలో మోషే ధర్మశాస్త్రము అది ప్రామాణికము. అది ఒక మాన్యువల్ అంటే అది దాంట్లో ఇన్స్ట్రక్షన్స్, ఇలా చేయండి, ఇలా చేయకూడదు, ఇలా చేయండి, ఇలా చేయకూడదు అని ఇన్స్ట్రక్షన్. దీనిని ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని బేఖాతరు చేసేశాడు సొలొమోను. ఒకసారి చదవండి ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 16 నుండి 22. బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 17, 16 to 26. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. అతడు అంటే చెప్తాను, అంతకు ముందు వాక్యంలో ఉంటది. ఇశ్రాయేలుకు రాజైన వాడు గుర్రములను విస్తారమైన గుర్రములను సంపాదించకూడదు. He should not acquire horses. మొదటి దేవుని ఆజ్ఞ ఏంటంటే నువ్వు గుర్రాలను తెచ్చుకోవద్దంటే ఈయన ఐగుప్తు నుండి 40,000 గుర్రాలు తెచ్చుకున్నాండి సొలొమోను. ఓకే. రెండవది, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఐగుప్తుకు పోవద్దండి మీరు. యెషయా 31 అధ్యాయం 1వ వచనం కూడా దేవుడు చెప్తాడు. ఐజాయా 31:1 నేను చదువుతాను చూడండి.
యెషయా 31:1 దేవుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయో, యెహోవా యొద్ద విచారింపకయో, సహాయం నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళొచ్చు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారమైన రౌతుల బలాఢ్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. క్లియర్గా చెప్తున్నాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, అయ్యా మీరు ఐగుప్తు పోవద్దు, గుర్రములు తెచ్చుకోవద్దు, రథములు తెచ్చుకోవద్దు మీరు. అయినా కానీ ఇతను పోయి 40,000 గుర్రాలు తెచ్చుకుండండి. అదే 3వ వచనంలో కూడా అంటాడు 31:3 ఐజాయాలో, ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రాలు మాంసమయములే గాని ఆత్మ కావు, యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును అంటే ఫినిష్. ఒకవేళ యెహోవా చెయ్యి చాపుతున్నట ఐగుప్తులు ఏంది, ఎవరైనా కానీ ఫినిషే. అయితే సొలొమోను ఇవన్నిటినీ ఏకాతర్ చేసిందండి. ఐగుప్తుకు పోవద్దంటే ఐగుప్తు తనే వేయండు మొదట పోయి ఐగుప్తు రాజకుమార్తెని తెలుసుకొని పెళ్లి చేసుకుని వచ్చింది. క్లియర్ వైలేషన్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్. ఐగుప్తు రాజకుమార్తెను పెళ్లి చేసుకుని వచ్చిన ఐగుప్తుకు పోయి, అంటే ఆ రాజుతో సంధి చేసుకున్నాడు. మీరు ఐగుప్తుకు పోవద్దని దేవుడు చెప్పాడు. ఒకసారి నిర్గమకాండము 34:11 తీయండి ఒకసారి. ఎక్సోడస్ చాప్టర్ 34:11. పిల్లారా, ఇతను ఇప్పుడు చదవబడిన వాటిలో ఒక్క ఆజ్ఞాయనను ధర్మశాస్త్రము ఇవన్నీ ఎస్ఓపిస్. వాట్ ఈస్ ఎస్ఓపి? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇస్ ఆల్. దేవుడు చెప్పిన ప్రొసీజర్స్ ఒకటి ఫాలో కాలేదండి. నిర్గమ 11:34-11. అమ్మా చదవండి. థ్యాంక్ యూ షరీనేనా? ఎవరు చదివిండ్రు? ఓహో, అక్కడ ఉన్నావా నువ్వు? ఇంకా ముందురా, ఇక్కడ చూస్తలేను, కనబడితేనే లేవు. మొత్తలే పొట్టి చెక్కయ్యా, ముందు కూర్చోవాలా? చిన్న పిల్లలు ఎప్పుడు ముందు రావాలా? తెలుగులో చదవండి పిల్లల, టైం అవుతుందా? నేడు చదవండి. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడును. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. తర్వాత కాబట్టి నీవు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పడగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా ఒక దేవునికి నమస్కారం చేయవచ్చు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడును. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి పరిద్రవ్యమును వినకుండా చూసుకొను. మరియు నీవు ఈ కుమారుల కొరకు వారి కుమార్తెలను ఉంచుకున్న నెడల వారి కుమార్తెలను తమ దేవతలతో వ్యభిచరించి నీ
చేదురేమో. చాలండి చాలు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రియులారా, దేవుడు చాలా కేటగరికల్లీ క్లియర్లీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, కొన్ని జాతుల పేర్లు చెప్తున్నాడు. అమోరీయులు గాని, కనానీయులు గాని, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యబుసీయులు, వీళ్ళతో నువ్వు బంధుత్వం పెట్టుకోవద్దు. వీళ్ళ పిల్లలను నువ్వు పుచ్చుకోవద్దు. నీ కొడుకులకు వాళ్ళ పిల్లని ఇయ్యద్దు. ఎందుకంటే వీళ్ళు విగ్రహాధారితులు. వీరు తినుమని వాళ్ళ ప్రసాదం గీసాన్ని పెడితే నువ్వు తినద్దు అంటున్నాడు దేవుడి కదా వెరీ క్లియర్లీ. పిల్లారా, అది లడ్డూయే గాని, అది ప్రసాదమే గాని, అది కాజుయే గాని, ఇంకేదైనా గాని దేవుడు అంటాడు, ఒక నిన్ను పిలిచిన ఎడ్ల నువ్వు అని వరి ద్రవ్యం తినకుండా చూసుకోను. ఎందుకంటే మన దేవుడు రోషము గల దేవుడు. అల్లా తప్ప దేవుడు కాదండి. మనం నమ్ముకున్న దేవుడు రోషం గల దేవుడు. చిన్న చిన్న వాటిని కూడా సహించడు దేవుడు. జెలస్ గాడ్. అయ్యా నా బాస్ ఇచ్చిండు, కెచ్చిచ్చిండు, నేను తిన్నాను, తప్పు. రోషం గల దేవుడు చూస్తుంటాడు అన్ని. బలి ద్రవ్యం తినబడదు నువ్వు. కానీ మళ్ళా చూడండి, ఇలా 1 రాజులు 11వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం చదువుకుందాము. 1 కింగ్ 11వ అధ్యాయము 1 నుంచి 8. 1 రాజులు 11వ అధ్యాయము 1 నుండి 8. దేవుడు ఏమంటున్నారు చదవండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలు తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదు. వారిని మీతో సహవాసం చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. ఇంతకుముందు మనం నిర్గమకాండంలో చదివినాం అదే. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జన్మలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది కుమార్తెలైన భార్యలు 300 మంది ఉపపత్తులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయంలో త్రిప్పివేసిరి. చాలు ఇక చదువుకుంటా పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. దేవుడు నిర్గమకాండంలో కొన్ని తెగలు, కొన్ని జాతులను చెప్పిండు. ఈ జాతుల నుంచి అయ్యా మీరు మీ కొడుకులకు ఇయ్యద్దు, వాళ్ళ కూతుర్లను తెచ్చుకోవద్దు, నువ్వు వాళ్ళతో సంబంధమే కలిగి ఉండొద్దని దేవుడు ఎంత క్లియర్లీ కేటగిరికల్లీ చెప్పినా గాని ఈ సొలొమోను మహారాజు ధర్మజ్ఞాని ఏమేందో ఆయన జ్ఞానం దొబ్బిందో. ఏం చేశాడు? మోయాబీయుల నుంచి, ఎదోమీయుల నుంచి, అమ్మోనీయుల నుంచి. ఏమండి ఈ మోయాబీయులు, అమ్మోనీయులు దేవుడు 10 తరముల వరకు వాళ్ళు యెహోవా మందిరంలో అడుగు పెట్టద్దు అని చెప్పి నిషేధించిన వారు వీళ్ళు. మోషే ధర్మశాస్త్రంలో రాసుంటది. ఎందుకంటే వీళ్ళ తండ్రి లోతు తన కుమార్తెలతో పాపం చేసిన పుట్టిన సంతానం ఇది. యెహోవా మందిరంలో అడుగు పెట్టకూడదు వీళ్ళు. అయినా కానీ మన సొలొమోను గారు రండి దయచేయండి, మీ అంతటి వారు లేరండి అని పిలుస్తా వేయండు. అమ్మా 700 మంది భార్యలను చేసుకున్నాడు ఈయన. 300 మంది ఉపపత్నులు అంటే ఆ కేటగిరీ కూడా భార్యల కేటగిరీ అనుకోండి. దానికి పెద్ద సపరేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నుంచి లైన్ పెడితే మన రాజేష్ ఇంటి దాకా పోతుంది లైన్ దాటి, భార్యల లైన్. ఒక భార్యతోనే సంసారం చేయలేక సతమతమవుతున్నారు ఈ కాలంలో. ఆ సొలొమోను మహారాజు మరి వీళ్ళందరికీ తన
ఐశ్వర్యం అంతా వెచ్చించాడండి భార్యలను బడి. ప్రతి ఒక్కరికి ఒక కట్టించాడు, ప్రతి ఒక్కరికి ఒక నగర కట్టించాడు, ప్రతి ఒక్కరికి ఒక బిల్డింగ్ కట్టించాడు. మొదటి రాజులు 5:13 ఒకసారి చూడండి. మొదటి రాజులు 5:13. ఇశ్రాయేలు వేరుపడుతుందుకు కారణము, ఇశ్రాయేలు చీలిపోతుందుకు కారణం, అదొక కారణం చూడండి. And King Solomon raised out of all Israel, and the Levi was 30,000 men. చదవండి తెలుగులో. రాజైన సొలొమోను ఆ, ఇశ్రాయేల్ అందరి చేతను ఆ, వెట్టి పని వెట్టి పని చేయించాడటండి ఇశ్రాయేలుతోని. ఎందుకు వెట్టి పని అంటే భార్యలకు ఇల్లు కట్టించుడు ఇశ్రాయేళ్ల పని, వెట్టి పని. ఇందుకేనా దేవుడు ఐగుప్తు నుండి వాళ్ళను విడిపించి తీసుకొచ్చాడు ఇశ్రాయేలును? వెట్టి పని గురించా? తన సౌఖ్యం గురించి, తన సుఖం గురించి ఇశ్రాయేలును వెట్టి పని చేయించాడండి సొలొమోను. ధర్మజ్ఞాని, మళ్ళీ అనంత జ్ఞాని సొలొమోను ఇశ్రాయేల్ తోని వెట్టి పని చేయించి, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ వై ఇశ్రాయేల్ వాజ్ బైఫర్కేటెడ్. ఇశ్రాయేల్ రెండుగా చీలిపోయింది. యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యము. ప్రజలు తంగ్ అయిపోయినారు. వాళ్ళ మీద ట్యాక్సెస్ వేసి వాళ్ళతో వెట్టి పని చేయించి సొలొమోను కాలంలో మాత్రం అలాగే ప్రజలందరూ భరించారు. కానీ ఆయన కుమారుడు రాజైతే ఎప్పుడైనాడు, రెహబాము రాజైనాడు. రివోల్ట్, ఓపెన్ రివోల్ట్. నువ్వు అయ్య చేస్తే నీ పని వద్దు, నువ్వు వద్దయా మాకు, నువ్వు వెళ్ళిపో, మేము వేరే చూసుకుంటాం, వేరే రాజును చూసుకుంటామని ప్రజలు ఇదైపోయారు, వెక్స్ అయిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు సొలొమోను చేయబట్టి. అయితే నేను చెప్పేది ఏంటంటే 4వ పాయింట్, సొలొమోను ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. 5వ 5 నిమిషాల్లో ముగించేస్తాను. తన తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించలేదు. తన తల్లిదండ్రుల యవనస్తులారా, తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించాలి. ఇదే సొలొమోను గారు సామెతలో రాస్తాడు. మూర్ఖుడైన కుమారుడు తల్లికి దుఃఖం తెచ్చును, తండ్రికి దుఃఖం తెచ్చును అని చాలా రాసింది ఆయన కదా. అయితే ఇతను మాత్రము పాటించలేదు. తండ్రి దావీదు చెప్పిన మార్గంలో తను పయనించలేదు. పైపెచ్చు తన తల్లి ఒకటే ఒక కోరిక కోరిందండి. ఎవరైనా కొడుకు తల్లి కోరికను మన్నిస్తాడు. ఎంత డబ్బున్న కొడుకైనా గాని, లక్షల లక్షల కోట్లున్న కొడుకైనా గాని, తల్లి వచ్చి ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఏమి కన్నుగా నువ్వు వచ్చి ముఖేష్ని అడిగితే ముఖేష్ నీ కోరిక తీర్చడం. ఒకవేళ ముఖేష్ పెద్ద అయిపోయాడు, తర్వాత పెద్ద మనిషి అయిపోయి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినా కానీ తన తల్లికి మాట అయిపోయింది. ఈ సొలొమోను గారు ఏం చేశారు చూడండి, తీయండి. 2వ అధ్యాయము 19 నుంచి 22 చదవండి. రాజులు, మొదటి రాజులు 2వ అధ్యాయము 19. తన తల్లి అయిన బెర్షిబా సొలొమోను రాజ్యానికి వస్తుంది. అప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? సింహాసనం మీద కూర్చొని రాజు. తన తల్లి వస్తే చాలా మర్యాద అండి. సింహాసనం నుంచి లేచి, అమ్మా నమస్కారము రండి అని చేసుకోపోయి తన కుడి వైపు ఒక పెద్ద సీట్ వేసామని కూర్చోబెట్టింది. ఇంత గౌరవము. చదవండి. యెషెబా రాజైన సొలొమోను వద్దకు అదోనియా పశ్చిమన చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెను ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడైన తన తల్లి కొరకు ఆపణంగా ఒకటి వేయించగా ఇంకో సింహాసనం వేయించాడు తల్లికి. ఆమె అతడి కుడిపార్శ్వం కూర్చుంది. ఆయన కుడిపార్శ్వలో కూర్చుంటే ఏమడిగింది? ఒక చిన్న మనవి కోరుతున్నాను నాయనా కొడుక, ఒక చిన్న మనవి చేస్తానికి వచ్చిన నీ దగ్గరికి. నా మాటను త్రోసివేయద్దు, నువ్వు నా మాటను తీసివేయద్దు. ఒక చిన్న మనవి చేస్తానికి వచ్చిన అని తల్లి రిక్వెస్ట్ చేస్తుంది కొడుకును ఆమె చెప్పగా అని చెప్పగా
రాజు ఏమన్నాడు? నా తల్లి చెప్పుము, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయననగా, నీ మాట నేను ఎప్పుడైనా త్రోసివేసిందా? త్రోసివేయా చెప్పు, నిర్భయంగా అడుగు, ఏం కావాలమ్మా నీకు? ఆమె ఏమన్నది? శూనేమిరాలైన అభిషేకునకు నీ సహోదరుడైన అదోనియాకు పెళ్లి కప్పగింపవలెనను. చిన్న కోరిక కోరిందండి తల్లి. నీ సహోదరుడైన అదోనియా అని అన్న సొలొమోను అన్నకు ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం తీసుకుని వచ్చింది తల్లి. నాయన నువ్వు రాజువు కదా, ఆ పిల్ల ఉన్నది, అభిషేకం అనే పిల్ల ఉన్నది, నీ అన్నకు పెళ్లి చేయరా అని చెప్పి అడుగుతానికి వస్తే ఇతను అదోనియా అంటే పడది, అబ్యాతారు అంటే పడది. అబ్యాతారు ఎవరు? పాస్టరు, దేవుడి దావీదు దగ్గర యాజకుడు. యోవాబు దావీదు దగ్గర సైన్యాపతి. ఈ ముగ్గురు అంటే సొలొమోనుకు పడది. ఎందుకంటే ఈ ముగ్గురు కలిసి అదోనియాను రాజుగా చేస్తామనుకున్నారట ఒకప్పుడు. అందుకోసం అంటాడు, ఎంత వెటకారంగా తల్లితో మాట్లాడుతుందో చూడండి. సర్కాస్టిక్ వే సొలొమోన్ ఎక్స్ప్రెసెస్. అందుకు రాజైన సొలొమోను సునేమీరాలైన అబీనకు మాత్రమే అదోనియా కొరకు అడుగుట ఎలా? అమ్మా, సునేమీరాలైన ఒక్క అభిషేక్ పెళ్లికి అడుగుతావా అమ్మా? ఇంకా అడుగమ్మా, ఆయనకి రాజ్యం ఇచ్చేయమని చెప్పు, నా రాజ్యము ఇచ్చేస్తా, ఇంకేమడుతావు అడుగు అంటున్నాడు. చూడు ఎంత వెనకాలంగా తల్లితోని. అతడు నా అన్న కాబట్టి అతని కొరకు యాజకుడైన అబ్యాతారు ఈయన పాస్టర్ అక్కడ దేవుడి దగ్గర అబ్యాతారు. సిరియా కుమారుడు అంటే ఎవరండి? దావీదు యొక్క సొంత అక్క కొడుకు యోవాబు, సైన్యాధిపతి. అంటే ఈయనకు బావమరిది అవుతాడు అనుకో సొలొమోనుకు. దావీదు అక్క కొడుకు అంటే రాజ్యమును యోవాబు కూడా రాజ్యం ఇచ్చేయమని చెప్పు, అడుగమని తన తల్లితో చెప్పాను. అడుగమ్మా, అది ఒకటే రా నువ్వు అడిగేది. ఇంకా అడుగు, ఆ యోవాబుకు రాజ్యం ఇచ్చేయమని అడుగు, ఆ అభ్యర్థాలకు రాజ్యం ఇచ్చేయమని అడుగు. ఇదా మాట్లాడతారు తల్లితోని. సొలొమోను ధర్మజ్ఞాని, మహాజ్ఞాని, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు. తన తల్లికి సరైన గౌరవం ఇవ్వలేకపోయాడు. తర్వాత ఆ వచనంలో మనం కిందికి వచ్చి చదివితే అతను అదోనియా చంపడానికి బెనియా అనే సైన్యాధిపతిని పంపిస్తే వాడు పోయి ఆయన మీద పడితే అదోనియా అక్కడక్కడనే చచ్చిపోతాడండి. తన తల్లి చెప్పిందని నాయనా నీ సహోదరునికి పెళ్లి చేయరా అని చెప్తే కక్ష కట్టుకొని అదే రోజు వాణ్ణి అన్నను చంపిస్తాడండి సొలొమోను. తర్వాత యోవాబు దగ్గర పోతాడు. ఆ యోవాబు పోతే యోవాబు భయపడి ఆ మందిరం బయట బలిపీఠం ఉంటది. ఆ బలిపీఠంకి ఇత్తడి బలిపీఠము, దానికి కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములతో ఎవరైతే పట్టుకుంటారో వాడు దేవుని రక్షణ పొందుతారని చెప్పి అక్కడ వాడుతారు. ఈ యోవాబు పరిగెత్తుకుంటా పోయి ఎప్పుడైతే సొలొమోను సంపదానికి చూస్తుందో తన సొంత బావ, సొలొమోను సొంత బావ యోవాబుకు. యోవాబు ఎన్నిసార్లు దావీదును రక్షించాడండి? బెత్షెబా మొగన్ని చంపించింది యోవాబే కదా. దావీదు ఉత్తరం రాసి యోవాబుకు రాసి పంపిస్తే కదా యోవాబు వాడిని చంపాడు ఉరియాను. అటువంటి యోవాబు పోయి బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే ఆ సైన్యాధిపతి వచ్చి అంటాడు, అయ్యా యోవాబు బలిపీఠం కొమ్ములు పట్టుకున్నా నేను ఏం చేయాలా? ఏం చేస్తావు? ఏంది? చంపేవాన్ని ఏసై. ఇదండి సొలొమోను రక్తపాతము. తల్లి మాట ఎక్కడ పోయిందండి? తల్లి వినయంగా వచ్చి ఒక్క మనవి చేసుకుంటా, అయ్యా నా ఒక్క మనవి త్రోసివేయదయ్యా అంటే వాడిని చంపేస్తావా? నువ్వు అన్నని చంపేస్తావా? ఇదేనా సొలొమోనా నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానము? పిల్లరా చాలా బాధాకరము. అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి 6:29 అందుకే చెప్పాడు, సొలొమోనా నీకంటే ఈ గడ్డి పువ్వు నయం, నువ్వు నీ వైభవము ఈ గడ్డి పువ్వు కంటే అతలాఘవం.
పిల్లరా ఇంకా చాలా ఉంది కానీ నాకు టైం లేదు, ముగిస్తున్నాను. ఇవంతా విన్నాక పిల్లరా, మనము దేవుని ముందట ఇంత జ్ఞానము కలిగిన సొలొమోను తుదకు భ్రష్టుడై ఏమీ మిగలకుండా పనికి వాని మారింగా అయిపోయి 2:17 ప్రసంగిలో అన్నట్టు బ్రతుకుట నాకు అసహ్యమాయను, నేను బ్రతుకుటకు యోగ్యుని గాను అని చెప్పుకున్నాడు ప్రియులారా. అయితే ఈ ఉదయకాలము మనం ఒక 3 తీర్మానాలను మనం తీసుకోవాలి. మొదటిది, ఏది మాకుందో అది దేవుడు ఇచ్చాడు. నాతో చెప్పండి ప్రియులారా అందరూ, ఏది మాకున్నదో అది దేవుడు ఇచ్చాడు, ఏది మాకు లేదో అది మాకు అక్కర్లేదు. రెండవది, ఏది మాకున్నదో దానితోనే తృప్తిపడతాం, ఏది లేదో దాన్ని మేము ఆశించము. మూడవది పిల్లారా, ఉన్న దాన్ని బట్టి అతిశయించవద్దు, లేని దానిని గూర్చి చింతించవద్దు. దేవుడిస్తే అది మన అతిశయానికి వాడుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఒక గృహప్రవేశానికి నన్ను పిలిచాడు నా కొలీగ్, చాలా దైవభక్తుడు. గృహప్రవేశం ముందు సాక్ష్యం చెప్పాడు అయ్యగారు, ఈ గృహాన్ని కట్టుకోవాలని ఎంతో ప్రార్థన చేశాను, ఎంతో ఉపవాస ప్రార్థన చేశాను, ప్రార్థిస్తే అప్పుడు దేవుడు నా ప్రార్థన విని నాకు ఈ గృహాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. చాలా సంతోషించాను నేను, ఇంత భక్తి తన దగ్గర ఉన్నది అని చెప్పి. అంతా అయిపోయినాక నన్ను ఇల్లు చూపిస్తానికి తీసుకెళ్లాడు. ఫస్ట్ ఫ్లోర్కి పోయినాము. సార్ ఇది చూడండి సార్, ఇది ఇటాలియన్ మార్బుల్, ఇది ఇక్కడ దొరకది, రాజస్థాన్ మకరానో కకరానో ఏదో ఉంటది, అక్కడి నుంచి తెప్పించాను నేను ఇది అంటే. ఆహా అట్లా బాగుంది. తర్వాత ఈ బోల్ట్ గిల్ట్ చూసిరా, ఇవన్నీ ఇంపోర్టెడ్. ఈ చెక్క జన్నారం ఆదిలాబాద్ నుంచి తెప్పించాను. లాస్ట్ కు బాత్రూమ్ దగ్గర తీసుకుపోయి బాత్రూమ్ చూడండి సార్ అన్నట్టు. నేను బాత్రూమ్ ఏం చూసుకుంటుందండి, లే సార్ చూడండి మీరు అని చెప్పి లోపల తీసుకుపోయాడు. ఆ ట్యాప్స్ ఉన్నాయి చూడండి, ఇవి మలేషియా నుంచి హాంకాంగ్ నుంచి తెప్పించాను అని చెప్తాను. ట్యాప్స్, వాటర్ ట్యాప్స్. నేను అన్నాను మంచిదే, ఇంపోర్టెడ్ ట్యాప్స్ ఏ ఉన్నాయి కానీ వాటర్ మాత్రం మున్సిపల్ వాటరే కదండి అన్నాను. ఇతనికి తన గొప్ప చెప్పుకోవాలని ఆరాటము, అతిశయము. మరి నన్ను ఇల్లు చూపిస్తున్నప్పుడు సార్ ఇక్కడ ఇంత పెద్ద హాల్ కట్టినా, ఇక్కడ మేము సమావేశం అవుతాం ఆదివారము, ఒక బైబిల్ స్టడీ చేసుకుందాం ఈ ఇంట్లో మేము, ఇది మా ప్రార్థనా గది. కొంచెమన దేవునికి మహిమకరంగా మాట్లాడాలి కదా, అది లేదు ప్రియులారా. ఎప్పుడు కానీ తన గొప్పలే చెప్తూనే ఉన్నాడు, తన గొప్పనే. దేవునికి అయిష్టమైన విషయం ఇదే. నువ్వెంత గొప్పవాడివైనా నీ గురించి నువ్వు అతిశయించకూడదు. బైబిల్లో క్లియర్ గా రాస్తుంటే ఇర్మియాలో ఎవరి గురించి నువ్వు అతిశయించాలా అంటే అక్కడ రాస్తాడు, అక్కడ ఎవరికి దేవుని గురించి అతిశయించాలి, నీ గురించి అతిశయించాలి. డోంట్ బోస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్, బోస్ట్ అబౌట్ గాడ్. అది సొలొమోను దగ్గర లేదు. ప్రియులారా, ఈరోజు మనం ఈ 3 తీర్మానాలు చేసుకున్నాము. ఏది మాకుందో అది దేవుడు ఇచ్చాడు, ఏది మాకు లేదు అది మాకు అక్కర్లేదు, ఏది మనకున్నదో దానితోనే తృప్తి పడదాము, బ్రతుకుదాము, ఏది లేదో దాన్ని ఆశించవద్దు, ఉన్న దాన్ని బట్టి అతిశయింపవద్దు, లేని దాని గురించి చింతించవద్దు. దేవుడైతే ఏదైతే ఇచ్చాడో దానిలో మనము తృప్తి పడదాము. పిల్లరా, దేవుడు ఒక మాట అంటాడు నిర్గమకాండము 32-33లో, నేను చదువుతాను. యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథము నుండి తుడిసివేస్తాను. మాట మోషతో అంటాడు, నా ఎదుట పాపము చేసిన వాణ్ణి ఐ విల్ నాట్ స్పేర్ హిమ్ అట్ ఎనీ కాస్ట్. లెట్ హిమ్. సొలొమోను ప్రత్యక్షంగా పరోక్షంగా దేవునితో మాట్లాడినవాడు. 2 సార్లు దేవుడు మాట్లాడాడు